ఇది ప్రతి ఒక్క మగాడికి ప్రతి ఒక్క ఆడదానికి మొగుడు పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పుడు మామూలుగా రివ్యూ అన్నాక ఇది కామన్ అండి. ఏడు బాగాలేదంట కదా పోయిందంట కదా అని అడగడం మీరు కామను, నేను చెప్పడం కూడా నా స్టైల్లో నేను కామనే. ఒకటి చెప్పేది ఏంటంటే మనం 350 రూపాయలు పెట్టినా 400 రూపాయలు పెట్టినా డిసప్పాయింట్ అవ్వకుండా సినిమా తీయడం అది చాలా కష్టం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు తీసిన విధానం బాగుంది. సంక్రాంతికి వస్తున్నాము ఫ్యామిలీ ఆడియన్స్కి బీభత్సమైన స్టోరీ అవసరం లేదు. నిజ జీవితంలో ఒక ఇంట్లో జరిగే మొగుడు పెళ్ళాలను కథ తీసుకున్న సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని. సో ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఒక ఇంట్లో ఉన్న భార్యకి పెళ్ళైపోయిన భార్యకి మధ్యలో మగాడు ఎలా నలిగిపోతాడో చూపించాడు. మంచి కామెడీగా ఉందండి సినిమా, బాగుంది. ఒక మంచి ఎమోషనల్ కూడా ఉంది. అండ్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంట్లో ఉన్న భార్య క్షమించేసి వదిలేయడం అది చూపించాడు. ఇంకా అయితే అయిపోయిందిలే నేనే అనవసరంగా బ్రేకప్ చెప్పానని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాధపడడం చూపించాడు. ఈ రెండు మధ్యలో నరకం మనమే కదా పోయేది. ఈ సినిమా చూసి డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు అనుకుంటున్నావా? డైరెక్ట్ బార్కి వెళ్ళిపోయి 90 వేస్తాడు. వేసాక అప్పుడు కొంచెం బలానికి వెళ్ళి స్టైల్గా నుంచుంటాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ జరిగేది. ఇది సినిమా గురించి మాట్లాడాలంటే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒక డ్రామా, ఒక మర్డర్ డ్రామా కింద అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా వెళ్ళినా కూడా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వెంకటేష్ గారు చెప్పిన మాటలు వినండి, అది వింటే అందరూ బాగుపడతారు. అంతే భయ అయితే హైలైట్, అట్లానే సినిమా కూడా హైలైట్. అయ్యో బాబో మైండ్ బ్లాక్. నాకైతే ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్ చూడడం చాలా బాగా, క్యారెక్టర్ రైజింగ్ బాగా రాశారు. అలాగే క్లైమాక్స్ ఉంటుంది మైండ్ బ్లోయింగ్. ఒక మనిషి ఆ ఒక్క పాయింట్ ఆఫ్లో ఒక మగవాడు ఎలాగ ఆలోచిస్తాడు. 2 మెసేజ్ వచ్చాయి. ఒకటి వచ్చేసి గురువు గారి గురించి, మనకు ఉపాధ్యాయులు ఎలాగైతే మనకి సహాయం చేస్తారు, ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే సెకండ్ వచ్చేసి లేడీస్ దగ్గర ఎట్లా ఉండాలి, ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఆ లైన్ని వేరే లైన్కి చాలా అల్టిమేట్గా రాశారు. నాకైతే నేనైతే సినిమాకి మా బావ ఫ్యాన్ రామకృష్ణ, ఆయన కోసమని వచ్చాను నేను ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, సినిమా మొత్తం ఈస్ట్ గోదావరిలోనే జరుగుతుంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సంక్రాంతి జరుపుకునేదే ఈస్ట్ గోదావరిలో, అదే కోనసీమ జిల్లాలో. అలాంటి జిల్లా నుంచి ఈ సినిమాకి ఎక్కువ హైప్ రావడం చాలా బాగుంది. సంక్రాంతికి మరిలో ఫస్ట్లో నిలుస్తుంది ఇది. థ్యాంక్ యూ.